నిన్ని అలా సినిమా టాకీస్కు పోయి సినిమాలు చూసే పబ్లిక్ మస్తు తక్కువైపోయారు. చాలా మంది పలకపోళ్ళనే కొత్త కొత్త సినిమాలు చూస్తుర్రు. ఒకప్పుడు పెద్ద హీరో చిన్న హీరో అని అనకుండా ఏ సినిమా వచ్చినా టాకీస్ల కాడ జాతర నడుస్తుండే. కానీ ఇప్పుడు అసంటి పరిస్థితి లేదు. గట్టిగా లాస్ అవుతున్నారట టాకీస్ల ఓనర్లు. గిదే ముచ్చట మీద పెద్ద మనుషులంతా కూర్చొని మాట్లాడుకున్నారట. అట్లా వేర్చుకొని వద్దాం పారి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా టాకీసులకు ఉత్త కిరాయి మందమే పైసలు ఇస్తాండ్రు. గట్లయితే ఎట్లా గిట్టుబాటు అవుతుంది? నిర్మాతలకు వచ్చే లాభాలలో కూడా మొత్తమంత పర్సెంటేజ్ ఇవ్వాలి అంటున్నారు సినిమా టాకీసుల ఓనర్లు. అందుకే మొన్న ఓ మీటింగ్ పెట్టుకొని టాకీసులు బంద్ పెడతాం అన్నట్టు మాట్లాడిండ్రు. అంతల్నే ఇప్పుడు మళ్ళోసారి మీటింగ్ అయిన సినిమాల సంఘం పెద్ద మనుషులు టాకీసులు ఏం బంద్ చేస్తలేము, ఎప్పటి లెక్కనే అన్ని టాకీసులు కుళ్ళనే ఉంటాయని చెప్పుకొచ్చిండ్రు. ఎవరన్నా సినిమా టాకీసులు బంద్ అది ఇది అని ప్రచారం చేసినా నమ్మొద్దు అన్నట్టు మాట్లాడిండ్రు సినిమాల సంఘపోళ్ళు. సరే బంద్ పెట్టకపోతే మంచిదే గాని మొన్న అట్లా అన్నారు, మరి ఇప్పుడు గిట్లా అంటున్నారు. ఇంతల్నే అట్టెట్లా మారిండ్రబ్బా అని అంటే టాకీసుల బంద్ ముచ్చట ఏపీ సర్కారు వాళ్ళ దాకా పోయింది. సినిమాల మంత్రి కందుల దుర్గేశారు ఉత్తగా లేనిపోని లొల్లులు చేస్తే మంచిగా లేకుంటది, టాకీసులు బంద్ పెడితే వేల మంది లాస్ అవుతారు, అసోంటి పనులు చేస్తే ఊకేడిచేది లేదన్నట్టు ఇంటర్నెట్ గుర్తులే గట్టిగానే కామెంట్ రాసిండు. అంతేకాదు టాకీసులు బంద్ చేయాలనే ముచ్చట వెనక అసలు ఉన్నదేవల్లో కనిపెట్టుర్రి అని ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. గిట్లా ముచ్చట అటు తిరిగి ఇటు తిరిగి సర్కారుల దగ్గరికి చేరేటాలకు ఎవళ్ళైతే తొలుత ఆటుపూట అన్నారో వాళ్ళంతా మెత్తపడ్డరాట. అందుకే ఇప్పుడు కూకొని మాట్లాడుకుంటాం, బంధు జోలికి పోము అన్నట్టు ముచ్చట్లు చెప్పిండ్రాట. మొత్తానికి ముచ్చట పెద్దసార్ల దగ్గరికి పోయేటాలకు చల్లబడ్డరు అనుకుంటారు ఇప్పుడు అందరూ.